వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ గోసంరక్షశాలలో చాలా ఘోరాలు జరిగాయని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ అన్నారు. చనిపోయిన ఆవులు దూడలను నిర్దాక్షిణ్యంగా చెత్తబుట్టలో పారేశారని విమర్శించారు. చాలా చోట్ల గోవులు లేకుండానే దాణా కొనుగోలు చేసి అవినీతికి పాల్పడ్డారని అన్నారు. గోవులకు నాసిరకం దాణా, కాలం చెల్లిన మందులిచ్చి నోరు లేని మూగజీవాల ప్రాణాలను తీసుకున్నారని దుయ్యబట్టారు. ఈరోజు వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, అదేవిధంగా ప్రత్యేకించి నాయకులు భక్తుల మనోభావాల మీద దెబ్బతీసి కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపెట్టుకోవడం కోసం ఈరోజు చేస్తున్న ప్రయత్నాలు చల్లవనే దాని మీద కూడా ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఒకసారి ఆలోచించాలి. హరినాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు 22-23 కాలంలో డైరెక్టర్ గా ఉన్న హరినాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీ యొక్క గోశాలల పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా గోశాలలో మరణాలు ఏ విధంగా, జంతు మరణాలు ఏ విధంగా కనబడ్డాయి, ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కూడా, పునరావృతం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. సాక్షాత్ జీవాలకి నాసిరకం పశువుల దాణా, మందులు ఇచ్చి మూగ జీవుల్ని పొట్టను పెట్టుకున్న దాఖలాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఆ రోజు మరి జీవాలు చనిపోయినప్పుడు వాటిని ఏ విధంగా ప్రక్కన పడేశారు అనే దాని మీద కూడా ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది. అందుకే నేను చెప్తున్నాను, మీ యొక్క తప్పుల్ని కప్పిపెట్టుకోవటం కోసం, భక్తుల మనోభావాలను దెబ్బతీయటం కోసం, అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద మీరు బురద జల్లితే, మీరందరూ ఒకముడిగా మాట్లాడితే బెదిరిపోయేవాడు ఎవ్వడూ లేడు. మీకు అన్నిటికీ సాక్షాత్ అన్ని లెక్కలు అనేది అక్కడ ఉన్నాయి. మీరు చేసిన పాపాలకి ఆ శ్రీవారు శిక్షించక తప్పదు అనేది కూడా నేను